శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను అనేది ఏది? ఇంతే వారి ప్రశ్న. వారు మన శీర్షికలు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న కొన్ని శీర్షికలు విని ఈ ప్రశ్నను వేశారు. నేను అనేది ఏది? ఈ విషయం మనం అనేక శీర్షికలలో రెగ్యులర్గా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. అయితే ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు మననం చేసుకున్నా అది మనం అయిపోయే వరకు జ్ఞానాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. కాబట్టి ఎవరు ఎన్నిసార్లు అడిగినా అది ఒకవేళ రిపిటేషనే అయినా మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ఎందుకంటే చదివింది చదవటం, విన్నది వినటం, తెలిసింది తెలుసుకోవటం చదువు యొక్క లక్షణం. అది వచ్చే వరకు తెలుసుకుంటూనే ఉండాలి. స్కూలులో ఒక విద్యార్థి మాస్టారు చెప్పినటువంటి పాఠాలను వింటాడు. మాస్టర్ అర్థమయ్యేటట్టుగా పాఠాలను విశదీకరించి చెబుతారు. అవన్నీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి ఆల్రెడీ. కాకపోతే ఆయన చెబితే కానీ మనకి, ఆయన వివరించి చెబితే కానీ మనకి అందులో ఉన్నటువంటి డెప్త్ అర్థం కాదు. అలా చెప్పిన తర్వాత దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మాస్టర్ అందించిన జ్ఞానంతో మళ్ళీ మనం ఆ టెక్స్ట్ బుక్లో పాఠాలను చదువుకుంటూ ఉంటాం. అనేక సార్లు చదువుతాం, మననం చేసుకుంటాం. చదివి 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 నాకు బాగా గుర్తుండిపోయింది అనే వరకు చదువుతాం. అలా గుర్తుండిపోయిందని, మనకు ఎంత గుర్తున్నది, మనం ఎంత చదివాము అనేదానికే సంవత్సరం చివరిలో పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలలో మనం సరిగ్గా రాసి పాస్ అయితే మన ముందు క్లాసుకు పంపిస్తారు. భౌతిక చదువు ఇలాగే ఉంటుంది. ఆధ్యాత్మిక చదువు అయినా ఇంతే, ఏం తేడా ఉండదు. ఎందుకనంటే మనిషి శరీర పనితీరు ఒకటే, మనిషి మనసు పనితీరు ఒకటే, మనిషి గ్రహణ శక్తి పనితీరు ఒకటే, సబ్జెక్టు మారింది అంతే. భౌతిక చదువుల్లో ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని పొందాం. ఆధ్యాత్మిక చదువులో అసలు నేనెవరు, సృష్టి ఏంటి అనేటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న అడిగిన వారు అడిగింది ఏంటి అంటే, నేను అనేది ఏమిటి, లేదా నేను అనేది ఎవరు, ఏమిటి, అంతే. ఇప్పుడు స్ట్రైట్గా నేను అనేది ఏమిటి అనుకున్నప్పుడు మనకు వచ్చే ఆన్సర్, అసలు అందరికీ తెలిసిన ఆన్సర్, ఈ శరీరం నేను. ఇది సత్యమా అసత్యమా? ఇది సంపూర్ణ 100కి 100 పాళ్ళు సత్యము. అందులో ఇంక డౌటే లేదు, దానికి అనుమానించాల్సిన అవసరమూ లేదు. మరి అప్పుడు ఇంకా నేననేది ఏమిటి అని అనేక మంది మహాత్ములు చెప్పడం ఎందుకు? ఆత్మజ్ఞానం చెప్పడం ఎందుకు? ఈ ఆధ్యాత్మిక చదువు ఎందుకు? నేను ఈ శరీరం అని అందరికీ తెలిసిన విషయమే కదా, దాని గురించి చెప్పుకోవడం ఎందుకు అంటే, నేను అనేది ఈ శరీరం అనే మాట ఎంత నిజమో దానిని కొంచెం పరిశీలిస్తే ఆ నేను యొక్క విస్తృతి అర్థం అవడం అంతే నిజం. అంటే నేను యొక్క సంపూర్ణతని తెలుసుకోవాలి మనం. ఇంకా చెప్పాలంటే కొంచెం శరీరం యొక్క సంపూర్ణత, నేను యొక్క సంపూర్ణత. నేను శరీరం అనేది నిజం, అందులో డౌటే లేదు. ఇప్పుడు ప్రస్తుతం నేనెవరో, నేను ఈ శరీరము. ఎవరైనా నేను అని మాట్లాడుతున్నారంటే ఈ శరీరం ఉంటేనే మాట్లాడతారు. ఈ శరీరం ఉండగా ఉద్దేశించి ఈ శరీరమే నేనన్న భావనతో మాట్లాడతారు. ఎందుకని? ఈ శరీరం ఉంటేనే అసలు నేననే భావన కలుగుతుంది, నేనున్నాను అన్న భావన కలుగుతుంది, ఈ శరీరం నేనన్న భావన కలుగుతుంది. అసలు శరీరం లేకపోతే భావనే ఉండదు. కాబట్టి నేను ఈ శరీరం అన్నది 100కి 100 పాళ్ళు నిజం. ఓకే, ఇప్పుడు మరి నేను యొక్క విస్తృతి ఏంటి? ఇక్కడికి పరిమితమై ఆగిపోయిందా? నేను ఈ శరీరం ఓకే, మీరు మీ శరీరాలు ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. చెట్లు పొట్లు గొట్లు దేనికైతే దాని శరీరాలు ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. జడ పదార్థములు దానికవి ఓకే, చైతన్య పదార్థములు వీటికవి ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. అయిపోయింది అక్కడికి అంటే పరిశీలిస్తే అవ్వలేదు, పరిశీలించకపోతే అయిపోయింది. పరిశీలిస్తే చదువు, పరిశీలించకపోతే చదువుకోవటం లేదంతే. మరి మనం చదువుకుంటున్నాంగా, ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే పరిశీలించటమేగా. కాబట్టి ఇప్పుడు నేనుని పరిశీలిస్తున్నాం. నేనంటే ఎవరు? ఈ శరీరం.
ఓకే, అసలు ఇప్పుడు నేను అన్న ఈ శరీరం ఇలాగే ఉందా? అంటే దేని ఆధారత లేకుండా, ఏ అవసరం లేకుండా చక్కగా ఇది ఉన్నదన్నట్టుగా ఇలా ఉంటుందా అంటే కుదరదు. దీనికి అన్నీ కావాలి. అన్నీ కావాలంటే తినడానికి ఆహార పదార్థాలు కావాలి, పీల్చుకోవడానికి గాలి కావాలి, తాగటానికి నీరు కావాలి, సూర్యరశ్మి వేడి కావాలి, నిలబడటానికి భూమి కావాలి. ఇవన్నీ అసలు ఈ శరీరం నిలబడి బ్రతికి ఉండటానికి కావాలి. ఓకే, అంటే నేను ఈ శరీరం అని అనుకుంటున్నాను, కానీ అసలు ఈ శరీరం ఎలా తయారైంది, శరీరం ఎలా బ్రతుకుతుంది అంటే శరీరం గాలితో బతుకుతుంది, గాలి పీల్చుకొని. అంటే ఇప్పుడు గాలి ఎవరు? నేనా కాదా? గాలి నేనా కాదా అంటే నా లోపల ఉన్న గాలి నేనే. నా బయట ఉన్న గాలి లోపలికి వస్తుంది. మరి బయట ఉన్న గాలికి లోపలికి వస్తున్న గాలికి మళ్ళీ నేను వదులుతున్న గాలికి, అది బయటకు పోతున్న గాలికి సంబంధ బాంధవ్యం ఏమన్నా ఉందా? ఉందిగా. మరి బయట గాలే పీల్చుకుంటున్నాక నేను, అదే వదులుతున్నాక బయటకు. మళ్ళీ బయట గాలి లోపల గాలి ఒకటేనా? ఒకటే. అలాగే బయట ఉన్న నీరే లోపలికి వస్తుంది. నేనే ఎవరంటే నాలో నీరు, నాలో 70%, 75% నీరే ఉంది, ద్రవ రూపంలో ఉంది. నీరు కూడా నేనే. అలానే బయట నీరుని గ్రహిస్తూ ఉంటాను. బయట నీరు నా లోపల ఉన్న నీరు వేరు వేరా? కాదు, ఒకటే. ఆహార పదార్థాలు, అవును, బయట ఉన్న ఆహార పదార్థాలను గ్రహిస్తేనే నా శరీరం తయారవుతుంది. ఈ శరీరం ఆహార పదార్థాల సారాన్ని జీర్ణం చేసుకొని, దాన్ని గ్రహించి, దాన్ని రక్తంగా మలుచుకొని, ఆ రక్తాన్ని మాంసంగా, ఎముకలుగా ఈ శరీరంగా మారుస్తుంది, మొత్తం శక్తిని అందించి. అంటే ఈ శరీరం మొత్తం ఇప్పుడు ఏముంది? ఆహార పదార్థాలు ఉన్నాయి, గాలి ఉంది, నీరుంది, ఉష్ణోగ్రత ఉంది, పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు నేనెవరు? నేను పంచభూతాలని. బయట ఉన్న పంచభూతాలకి నీలో ఉన్న పంచభూతాలకి ఏమైనా తేడా ఉందా అంటే ఏమీ లేదు, పరిశీలిస్తే ఏం లేదు. కానీ నాలోనూ ఉన్నాయి, బయట ఉన్నాయి. పరిశీలించకపోతే నేను ఈ శరీరం అనుకుంటున్నా. పరిశీలిస్తే నేను ఆహార పదార్థాలు, నేను గాలి, నేను నీరు, నేను ఉష్ణోగ్రత, నేను వాడుకుంటున్నవన్నీ. అసలు ఈ శరీరం అనేది పెరుగుతున్న విధానమే ఆహార పదార్థాలు, గాలి, నీరుతో జరుగుతుంది. గాలి లేకపోతే శరీరం మరణమే, నీరు లేకపోతే శరీర మరణమే, ఆహార పదార్థాలు లేకపోతే శరీర మరణమే. అంటే నేను అన్న శరీరంలో ఏమున్నాయి? ఇప్పుడు ఆహార పదార్థాలు ఉన్నాయి, గాలి ఉంది, నీరు ఉంది, అదే పంచభూతాలు అన్నాం. పోనీ ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆహార పదార్థాలన్నీ భూమి నుంచి వచ్చినాయి, అంటే మొక్కల నుంచి వచ్చినాయి. మొక్కలకు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమి నుంచి వచ్చినాయి, మళ్ళీ సూర్యుడి నుంచి వచ్చినాయి, మళ్ళీ గాలి నుంచి వచ్చినాయి. మనం ఎలా గాలి, నీరు, సూర్యుడు అన్ని వాడుకు బతుకుతున్నాం, మొక్కలు అలాగే బతుకుతున్నాయి. సేమ్ అన్ని పంచభూతాలు వాడుకొని బతుకుతున్నాయి. మొక్కలకు వచ్చిన ఆహార పదార్థాలన్నీ తిని మనం బతుకుతున్నాం. మళ్ళీ మొక్కలకు వచ్చిన ఆహార పదార్థాల్లో ఏముందంటే భూమి, పంచభూతాలే ఉన్నాయి. మళ్ళీ అంటే ఆహార పదార్థాల నిండా ఏమున్నాయి? పంచభూతాలే ఉన్నాయి. కొంచెం మట్టి, కొంచెం నీరు, కొంచెం గాలి, కొంచెం ఉష్ణోగ్రత, కొంచెం ఆకాశం. ప్రతి కణంలోనూ, అణువణువులోనూ ఇదే ఉంది. అన్నింటిలో సృష్టి అంతా, నాలోనూ బయట. ఇప్పుడు నాకు సృష్టికి ఉన్న సంబంధం ఏంటి అంటే నేను సృష్టికి భిన్నత్వం ఏం లేదు. నాలో ఏముందో సృష్టిలో అదే ఉంది, సృష్టిలో ఏముందో నాలో అదే ఉంది. నేను దాన్ని గ్రహించే బతుకుతున్నాను. మరి ఇప్పుడు నేనంటే ఎవరో? ఇంతకుముందు నేను శరీరం అని నాకు సపరేట్గా భావన ఉంది. ఇప్పుడు ఇవన్నీ పరిశీలిస్తే నేను రోజు తీసుకునే ఆహారం నేనే. అంటే ఇప్పుడు ఆ చెట్లకు ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్ల నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ చెట్టు నువ్వా కదా? పరోక్షంగా అయితే చెట్టు నేనే. ఎందుకని ఆ చెట్టు ఆహార పదార్థాలకి నా లోపలికి వచ్చినాయి. ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచేగా. ఆ భూమి నువ్వా కదా? భూమిగా ఆహార పదార్థంగా మారింది. పరోక్షంగా అయితే భూమి నేనే. పరోక్షంగా అయితే మరి ఆ చెట్టుకి నీరు పీల్చుకుంది. మరి నీరు లేకపోతే ఆహార పదార్థాలు లేవు, గాలి లేకపోతే ఆహార పదార్థాలు లేవు, సూర్యరశ్మి లేకపోతే ఆహార పదార్థాలు లేవు, చెట్టుకు తయారవు. కాబట్టి పరోక్షంగా గాలి, నీరు, నిప్పు అంటే తేజస్సు, భూమి అన్నీ నేనే. పరోక్షంగా అన్నీ నేనే. అటు రూపాంతరం చెందినప్పుడు ఆహార పదార్థాలుగా అయింది. ఆహార పదార్థాలు స్వీకరిస్తే అది నా శరీరంగా అవుతుంది.
నిత్యవాయువు ప్రాణవాయువుగా పీల్చుకుంటున్నా, నిత్య నీటిని ప్రాణాధారంగా తాగుతున్నా, నిత్య ఆహార పదార్థాలనే ప్రాణం నిలుపుకోవడానికి తింటున్నా, అదే శరీరంగా మారుతుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అసలు? నేను అన్న దాంట్లో ఏమేమి ఉన్నాయి? పంచభూతాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, గాలి ఉంది, నీరు ఉంది, తేజస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేనులో ఏమేమి ఉన్నాయి? సృష్టిలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సృష్టి అంతా ఏమున్నాయో అవన్నీ నేనులో ఉన్నాయి. ఈ నేను ఎక్కడుంది? సృష్టిలో ఉంది, వాటిని వాడుకుంటుంది. అవి లేకపోతే నేను లేను. కాబట్టి ఇప్పుడు నేను వీటి నుంచి నన్ను విడదీసుకోవచ్చా అంటే, నేను విడదీసుకోవచ్చా అంటే పరిశీలించలేదు కాబట్టి విడిభావంలో బతికేస్తున్నాను. పరిశీలించుకోలే, నేను ఈ శరీరం అనుకొని బతికేస్తున్నాను. కానీ పరిశీలించి గమనించి చూస్తే నేను అసలు వాటి నుంచి విడదీసుకోవటం కుదరదు. ఎందుకంటే రేపు ఆహార పదార్థాలు చచ్చిపోతాను, ఇప్పుడు గాలి లేకపోతే చచ్చిపోతాను, ఇప్పుడు నీరు లేకపోతే చచ్చిపోతాను, ఇప్పుడు సూర్యరశ్మి లేకపోతే చచ్చిపోతాను. నేను ఉండను అసలు అవి లేకపోతే. మరి ఎలా విడదీసుకుంటాను? కాబట్టి అవి నాలో కలిసిపోయి ఉన్నాయి, నేను వాటితో ఎప్పుడు కలిసే ఉంటాను, వాటి కోసం ఎప్పుడు ప్రయత్నించుకుంటూనే ఉంటాను. ఇప్పుడు పంచభూతాలకి నాకు ఏమన్నా భిన్నత్వం ఉందా అంటే లేదు, ఏ భిన్నత్వం లేదు, అవే నాలో ఉన్నాయి, నేను ఆ సృష్టిలో ఉన్నాను. సృష్టికి పంచభూతాలకి నాకు ఏమన్నా భిన్నత్వం ఉందా? లేదు. సృష్టిలో నేనున్నాను, సృష్టినే వాడుకొని బతుకుతున్నాను, పంచభూతాలే సృష్టిగా ఉంది, సృష్టి అంతా పంచభూతాలే, రెండు ఏకంగానే ఉన్నాయి. పంచభూతాలు సృష్టి కలిసే ఉన్నాయి, నేను కూడా అందులో కలిసే ఉన్నా, రోజు నాలో కలుపుకుంటానే ఉన్నా. అప్పుడు నేను వేరేని అనుకోవచ్చా, సృష్టిలో ఒక భాగం అని అనుకోవాలా? ఇప్పుడు నేను ఎవరు అన్నప్పుడు నేను అని ఈ శరీరం అని విడిగా అనుకోవాలా, నేను కూడా సృష్టినే అనుకోవాలా, సృష్టికి భిన్నంగా అనుకోవాలా? లేదు, నేను సృష్టికి భిన్నంగా ఎలా అనుకుంటాను? సృష్టిలో ఆడితోనే నేను బతుకుతున్నాను కాబట్టి నేను కూడా సృష్టినే, సృష్టిలో కలిసే ఉన్నాను, సృష్టికి భిన్నంగా లేను నేను. అలాగే పంచభూతములు, ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి, ఇవి పంచభూతాలు. వీటి నుంచి వీటి కలయికలతో ఏర్పడి మనకు కనపడుతున్నది మొత్తం సృష్టి అంతా, అనేకంగా అనిపిస్తున్నది. ఇప్పుడు సృష్టిలో మనం కలిసే ఉన్నాం, ఎందుకంటే సృష్టిని రోజు మనతో కలుపుకుంటానే ఉన్నాం. అలాగే మనం సృష్టిలోనే జీవిస్తున్నాం, భూమి మీద నడుస్తున్నాం, వాయువులోనే సంచరిస్తున్నాం, ఆకాశంలోనే సంచరిస్తున్నాం, నీటిని వాడుకొని బతుకుతున్నాం, తేజస్సులో కలిసిపోయే బతుకుతున్నాం, తేజస్సుతో కలిసే ఉన్నాం, వెలుగులో తిరుగుతూనే ఉన్నాం. అంటే సృష్టికి అభిన్నంగా మనం లేము, సృష్టికి అభిన్నంగా విభిన్నంగా మనం లేము, ఇది గుర్తించాలి. ఎందుకంటే సృష్టిలో వాటితోనే మనం మనుగడ సాగిస్తున్నప్పుడు సృష్టికి మనకి అభిన్నత ఎలా ఉంటుంది? కొంచెం పరిశీలించుకుంటే అర్థమయ్యే విషయం. సృష్టి ఏంటి అంటే మొత్తం పంచభూతముల కలయిక. ఇప్పుడు అలాంటి అప్పుడు మనం పంచభూతాలు మనం వేరువేరా? కాదు, మళ్ళీ కాదు, మళ్ళీ పంచభూతాలన్నీ మనలోనే ఉన్నాయి. ఎందుకని? సృష్టిలో ఉన్నాయన్నీ పంచభూతాలే, మనలో ఉన్నాయన్నీ పంచభూతాలే, మొత్తం సృష్టి అంతా పంచభూతమయమే. ఓకే, ఈ పంచభూతాలు ఏంటి? ఈ 5గా పంచభూతములని చెప్పబడుతుంది. ఆధ్యాత్మికతలో మహాత్ములు పేర్లు పెట్టారు. ఏంటివి అంటే, ఇవి ఒకే దాని యొక్క 5 లక్షణములు. ఉన్నది ఒకటే, దాని 5 లక్షణములు, 5 గుణములు, 5 స్వభావములు కలిగి ఉంది. అది ఏంటది? అది ఉన్నది ఒకటే 5 స్వభావములు కలిగి ఉంది అన్నప్పుడు దాని పేరు ఆత్మ అని పేరు పెట్టారు. దాన్నే బ్రహ్మము అని పిలిచారు, దాన్నే శక్తి అన్నారు. ఆత్మశక్తి, బ్రహ్మం అన్నప్పుడు బ్రహ్మశక్తి, శక్తి అది. దాన్నే దేవుడు, దైవత్వం అనుకుంటున్నాం. కొంచెం కిందకి దింపుకొని ఇంకా అర్థం అవడానికి. ఇప్పుడు అంటే శక్తిగా, ఆత్మశక్తిగా అన్నప్పుడు అది ఒకటే. ఆ ఒకటికున్న లక్షణములు ఏంటి అంటే, మొదటి లక్షణము ఆకాశము. అది ఎలా ఉంటుంది? ఆత్మశక్తి ఎలా ఉంటుంది అంటే ఆకాశము వలె ఉంటుంది, ఆకాశం వలె ఉంటుంది. ఓకే, ఆకాశం యొక్క రెండవ లక్షణం ఏంటి? దానిలో చైతన్యం ఉంది, కదలిక ఉంది, అదే వాయువు. వాయువు ఉన్నది, అది దాని లక్షణం, అందులో ఉంది చైతన్య లక్షణం. దానిలో ఒక ప్రకాశం ఉంది, అదే తేజస్సు. ఆ ప్రకాశం ఆత్మ యొక్క లక్షణం.
తేజస్సు. అది ద్రవత్వాన్ని అంటే ఒక ఘనత్వ స్థితిని పొందడానికి దానిలో అనుకూలత ఉంది, అది పొందగలదు. తదనుగుణంగా ఘనత్వాన్ని పొందడానికి అది ముందు ద్రవత్వంగా ఉంది, ఘనత్వాన్ని పొందే దిశలో ప్రయాణిస్తూ. అదే నీరు. ద్రవత్వ స్థితి నుంచి ఘనత్వానికి ప్రయాణించింది, అంటే తనను తాను వ్యక్తీకరించుకునే స్థితికి వచ్చింది, ఘనత్వంగా మారింది. అసలు ఆకాశము అని ఏమీ లేని శూన్యములా అనిపించేటువంటి అనంత ఆత్మశక్తి, అది దాని ఒరిజినల్ స్వరూపము. అక్కడి నుంచి అది తనను తాను వ్యక్తీకరించుకునే దిశలో వాయువుగా స్పర్శతో, తేజస్సుగా వెలుగుతో, ద్రవంగా నీరుగా, అంటే కొంత పట్టుకోవడానికి ముట్టుకోవడానికి అనువుగా తయారైంది. అక్కడి నుంచి భూమిగా ఘనత్వాన్ని పొందింది. అవి 5 దాని లక్షణములు దానిలోనే ఉంటాయి. అంటే అది ఆకాశంలో ఉంటూనే మిగిలిన 4లో ఉండగలదు. ఈ 4 అందులోనే ఉంటాయి. ఆకాశంలో ఎప్పుడు కలిసే ఉంటుంది, అది విడి కాదు. అది అయితే అది చైతన్యం అవటం చేత, కదలిక ఉండటం చేత ఈ 5 లక్షణములు దానిలో కదులుతూనే ఉంటాయి. ఈ కదలికల చేత, 5 లక్షణముల కదలికల చేత దానిలోనే ఏర్పడుతున్నది సృష్టి. అది దాని యొక్క చైతన్యత. ఆ సృష్టి అన్నప్పుడు మనం చుట్టూ చూస్తున్న ప్రకృతి, ఆ ప్రకృతిలో ఆ సృష్టిలో మనం కూడా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నేను అన్నప్పుడు ఏమీ ఆలోచించకపోతే, నేను అన్నప్పుడు మనకు కలిగే భావన నేను ఈ శరీరము. కొంచెం ఆలోచిస్తే ఈ శరీరం నిలబడటానికి, శరీరం ఉండటానికి, మొత్తంగా ఈ శరీరానికి ఆహార పదార్థాలు అవసరం, గాలి అవసరం, నీరు అవసరం, పంచభూతాలు అవసరం. ఆహార పదార్థాలన్నింటికీ చెట్లు అవసరం, చెట్ల నుంచి అవి వస్తాయి. చెట్లన్నింటికీ పంచభూతాలు అవసరం. అంటే మొత్తంగా ఎటు చూసిన సృష్టి అంతా పంచభూతాత్మకంగా తిరుగుతూ అదే అనేకంగా కనపడుతున్నది, అనిపిస్తున్నది. మానవులుగా, వృక్షాలుగా, జంతువులుగా, జడ పదార్థాలుగా, చైతన్య పదార్థాలుగా అనిపిస్తున్నది. కానీ మొత్తం పంచభూతమయమే. ఈ పంచభూతమయమైనటువంటి ఈ సృష్టి మొత్తం ఎక్కడుంది? పంచభూతాల్లోనే ఉంది. పంచభూతాలు ఏంటి అసలు? 5 విడివిడిగా ఉన్నాయా? కాదు, ఒకే శక్తి యొక్క 5 లక్షణములు. అంటే సృష్టి మొత్తం ఎక్కడుంది? ఇప్పుడు ఆ ఒకే శక్తిలో ఉంది. సృష్టి అంతా ఎలా ఉంది? పంచభూతాత్మకమైనటువంటి 5 లక్షణముల చేత అది ఏకశక్తిగానే వర్ధిల్లుతున్నది. కానీ మనకు అనేకంగా అనిపిస్తున్నది. ఆ ఏకశక్తిని కనుక్కుంటే అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. నేనంటే ఎవరు అన్నప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే అది కనుక్కుంటే కానీ రాదు, అది అనుభవం. ఇది పరిశీలన మీద అర్థమైంది. ఎందుకంటే మనం ఆహార పదార్థాలు తింటున్నాం, ఆ విషయం మనకు తెలుసు. గాలి పీల్చుకుంటున్నాం, ఆ విషయం మనకు తెలుసు. సూర్యరశ్మిని వాడుకుంటున్నాం, ఆ విషయం మనకు తెలుసు. అగ్నిని వాడుకుంటున్నాం, ఆ విషయం మనకు తెలుసు. నీటిని వాడుకుంటున్నాం, ఆ విషయం మనకు తెలుసు. వీటినే పంచభూతాలని పిలిచారు. ఆకాశం ఉంది, మనకు కనపడతానే ఉంది, దాన్ని ఖాళీ అనుకుంటున్నాం. అదే ఆకాశంలో తిరుగుతూ బతుకుతున్నాం, ఆ విషయం కూడా మనకు తెలుసు. వీటినే పంచభూతాలని పేర్లు పెట్టారు, అది కూడా మనకు తెలుసు. అయితే ఇవన్నీ విడివిడిగా ఉన్నాయన్న భేద భావనతో మనకి జ్ఞానం ఉంది. ఇది విడివిడిగా లేనటువంటి ఏకత్వమే అనేటువంటి ఆ ఏకత్వ స్థితికి, అభేద స్థితికి, ఆత్మతత్వ స్థితికి, ఆకాశ స్థితికి మన మేధాశక్తిని ఉపయోగించి, జ్ఞానాన్ని ఉపయోగించి చేరుకోవటమే నేను యొక్క అంతిమం. ఇప్పుడు నేను ఈ శరీరము అనేటువంటి స్థితి నుంచి నేను అనంత ఆత్మశక్తిని అనే స్థితి మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను అనేది ఏమిటి అంటే, ఇప్పుడైతే ఈ శరీరం. మరి ఈ శరీరాన్ని పరిశీలిస్తే మొత్తం కనపడింది. ఆహార పదార్థాలు, పంచభూతాలు, ఈ సృష్టి అంతా వాడుకొని బతుకుతున్నాను, ఈ సృష్టితో కలిసే ఉన్నాను, విడిగెళ్ళాను. ఈ సృష్టికి ఆధారం ఏంటంటే పంచభూతాలు. పంచభూతాలు ఏంటంటే అనంతాత్మశక్తి యొక్క లక్షణములు. లక్షణాలు, ఒక మనిషి యొక్క లక్షణాలు మనిషి కంటే భిన్నంగా ఉండవుగా. ఒక మనిషి యొక్క గుణములు మనిషి కంటే భిన్నంగా ఉండవుగా. ఒక మనిషి యొక్క స్వభావములు మనిషి కంటే భిన్నంగా ఉండవుగా. అవి ఏకత్వమే. కానీ మనకు శరీర భావనలో సృష్టి అంతా అనేకత్వంగా కనపడుతుంది, విభిన్నంగా కనపడుతుంది, విభేదంగా కనపడుతుంది. పంచభూతాలు కూడా 5 వేరువేరుగా అనిపిస్తున్నాయి.
కానీ ఇవన్నీ ఏకశక్తిలోనే ఉన్నాయి, ఏకశక్తితోనే ఉన్నాయి అనేటువంటి పరిశీలన పరిశోధన చేసి నేనంటే ఏమిటి అనే ఆన్సర్ మనం కనుక్కోవాలి. నేనంటే ఏమిటి అన్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఈ శరీరం అనేది కామన్ విషయం. ఈ శరీరం సృష్టితో కలిసి ఉంది, సృష్టిలోనే ఉంది. సృష్టికి శరీరానికి ఎటువంటి భేదత్వము లేదనేది పరిశీలిస్తే అర్థమవుతుంది. కానీ అభేదత్వము అనుభవం చెందాలి. నేను అనంత ఆత్మశక్తిని, నేను అంటే ఏమిటి అన్నప్పుడు అనంత ఆత్మశక్తిని అన్న ఆన్సర్ రావాలి. అది అనుభవంతో రావాలి. దానికోసం పరిశోధన చేయాలి, పరిశీలించాలి, సాధన చేయాలి, అన్వేషించాలి, ఆధ్యాత్మిక చదువుకోవాలి, ఆత్మజ్ఞానం చదువుకోవాలి. అందులో భాగంగానే ఇప్పుడు ఇది కూడా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇటు ఆహార పదార్థాలతో వెళ్ళాం. నేనంటే ఎవరని, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానని మళ్ళీ ఇటు నుంచి కొంచెం వెనక్కి వెళ్దాం. నేనంటే ఏమిటి అన్నప్పుడు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు మూలాధారం ఎవరు? నా తల్లిదండ్రులు. నా తల్లిదండ్రుల్లోని శక్తి, తండ్రిలోని శక్తి తల్లిలోకి ప్రవేశించి మాతృగర్భంలో 9 నెలలు రూపుదిద్దుకున్నాను. అక్కడి నుంచి బయటకు వచ్చాను. నేనంటున్నాను, ఈ శరీరం నేనంటున్నాను. అంటే అసలు ఈ శరీరానికి నేను అని నేను అనడానికి ముందు నేను ఎక్కడున్నాను? తండ్రిలో ఉన్నాను. ఎలా ఉన్నాను? శక్తిగా ఉన్నాను. తల్లిలో ఉన్నాను, తల్లి శక్తిని గ్రహించాను. ఎలా ఉన్నాను? శక్తిగా ఉన్నాను. మాతృగర్భంలో కణంగా చేరి తల్లి శక్తిని గ్రహించి అక్కడి నుంచి కణాలను పెంచుకుంటూ ఒక పిండంగా తయారై అవయవాలు తయారై శరీరం ధరించాను. అంటే ఇప్పుడు అసలు నా శరీరం ధరించటానికి కారణభూతులు ఎవరు? నా తల్లి తండ్రి. అంటే నేనెవరు ఇప్పుడు? నా తల్లి తండ్రి. నా తల్లిదండ్రికి నాకు అభేదం ఉందా అంటే జ్ఞాన దృశ్య లేదు. జ్ఞాన దృశ్య లేదు, శరీర దృశ్య విడిగా కనపడుతుంది. ఈ శరీరం ఎక్కడి నుంచి ఏర్పడింది? వాళ్ళ శరీరాల్లోంచి ఏర్పడింది. ఈ శరీరం ఏర్పడక ముందు ఎక్కడున్నావు? వాళ్ళ శరీరాల్లోనే ఉన్నాను. వాళ్ళ శరీరాలతో ఏర్పడినటువంటి ఈ శరీరము 9 నెలలు తల్లి శరీరంలోనే ఉండి తల్లి శరీర శక్తిని గ్రహించి తర్వాత బయటకు వచ్చి నేను అంటూ సృష్టిలోని పదార్థాలను తీసుకొని బతుకుతుంది. ఓకే, తల్లిదండ్రులు ఎలా బతికారు అంటే మళ్ళీ మామూలు వాళ్ళు సృష్టిలోని తీసుకొని బతికారు. నేను ఇప్పుడు ఎవరు అంటే నా తల్లిదండ్రులే నేను. ఓకే, వాళ్ళెవరో? నా తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళు. మరి వాళ్ళెవరో? వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళు. ఇలా మానవ జాతిని చూసుకుంటూ వెళ్తే అసలు ఎక్కడైనా అభేదత్వం ఉందా? మనం అందులోంచి బయటకు వచ్చాం. అలా మీరు ఆలోచించి చూడండి. విభేదంగా అనిపిస్తుంది కానీ దాన్ని పరిశీలించుకుంటూ వెళ్తే ఎక్కడ విభేదం లేదు. నేనుగా అవ్వకముందు నేను నా తల్లిదండ్రుల్లో ఉన్నా. నా తల్లిదండ్రులు వాళ్ళగా అవ్వకముందు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్నారు. వాళ్ళగా అవ్వకముందు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్నారు. ఇలా మొత్తాన్ని తీసుకుంటే వెనక్కి వెళ్ళిపోతే ఇది ఒక దాంట్లో ఇమిడిపోద్ది. మొత్తం మానవ జాతి అంతా ఒక దాంట్లో ఇమిడిపోద్ది, ఒక్క దాంట్లోనే కలిసిపోద్ది. అలా అభేదత్వం అంటే మానవులందరికీ అసలు అభేదత్వం లేదు, ఇక్కడ విభేదం లేదు, అనేకంగా అనిపిస్తుంది అంతే. అలా వృక్షజాతి కావచ్చు, జంతు జాతి కావచ్చు, అలా పరిశీలించుకుంటూ సృష్టిని వెనక్కి తీసుకుంటూ వెళ్ళిపోతే, సృష్టి మూలానికి వెళ్ళిపోతే ఇదంతా వెళ్ళి ఒక దాంట్లో కలిసిపోద్ది. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మొత్తం ఈ సృష్టి అంతా వెళ్ళి అనంత ఆత్మశక్తిలో లీనమైపోద్ది. పంచభూతాలు, అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు పంచభూతాలు. పంచభూతముల యొక్క లక్షణము, చలనము, కదలిక ఇదంతా దాని చైతన్యము దాంట్లోనే ఉంది. దానివలన సృష్టిలో మనకు విడిగా అనిపించడం, అనేకం విడిగా అనిపించడం. ఈ సృష్టిని పరిశీలించుకుంటూ వెళ్తే మొత్తం మానవ జాతి అంతేళ్ళు ఒక దాంట్లో ఇమిడిపోద్ది, చెట్ల జాతి అంతేళ్ళు ఒక దాంట్లో ఇమిడిపోద్ది. అలా మూలానికి వెళ్తే అన్ని ఒక దాంట్లో ఇమిడిపోతూ ఉంటాయి. ఈ ఒకటికి కారణం మళ్ళీ పంచభూత కలయికలు, నిరంతర కలయికలు. మళ్ళీ ఇవన్నీ వెళ్ళి పంచభూతాల్లో ఇమిడిపోతాయి. పంచభూతాలన్నీ ఆల్రెడీ అనంత ఆత్మశక్తిలో ఇమిడే ఉన్నాయి. ఇప్పుడు ఇమిడిపోతాయి అన్నది ఏంటి? జ్ఞానంతో మనం వెనక్కి ఆలోచించుకుంటూ వెళితే. కానీ ఆల్రెడీ అలా ఇమిడే ఉన్నాయి. ఎలా ఇమిడి ఉన్నాయి? అనంతాత్మశక్తిలో పంచభూతములు లక్షణములుగా ఉన్నాయి. పంచభూతములలో సృష్టి మొత్తం ఇమిడి ఉంది. పంచభూత కదలికల చేత పంచభూతములలోనే, పంచభూతములతోనే సృష్టి ఏర్పడి ఉంది. సృష్టి పంచభూతాల్లోనే ఉంది. పంచభూతాలు అనంత ఆత్మశక్తిగానే ఉన్నాయి.
చెట్లు పొట్లు చేమలు మానవ జాతి వృక్షజాతి జంతు జాతి అని మనకు విడివిడిగా అనిపిస్తున్నాయి అన్నీ కలిపితే ప్రకృతి, నేచర్, సృష్టి అంతా ఒక దాంట్లోనే ఉంది. నేచర్ అన్నప్పుడు బహువచనం లేదు, ప్రకృతి అన్నప్పుడు బహువచనం లేదు, సృష్టి అన్నప్పుడు బహువచనం లేదు, విశ్వం అన్నప్పుడు బహువచనం లేదు, ఒకటే. మనం కూడా అందులో కలిసిపోయి ఉన్నాం. అంటే ఒక చెట్టుకున్న అనేక ఆకుల వలె, అనేక పువ్వుల వలె, అనేక కొమ్మల వలె, అనేక రెమ్మల వలె, మొత్తంగా చెట్టు. ఈ తత్వాన్ని పదే 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 పదే, ఇందులో అద్భుతమేం లేదు, పదే 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 మననం చేసుకొని స్థిరపరుచుకోవాలి, రూఢీపరుచుకోవాలి, ఆ ఏకత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఆకు అనుకోండి, ఒక చెట్టులో ఒక ఆకు అనుకోండి. మనం ఇప్పుడు ఆకు పదే పదే ఏమనుకోవాలంటే నేను చెట్టునే, నేను చెట్టునే, నేను చెట్టునే, నేను చెట్టునే, నేను చెట్టునే, నేను చెట్టునే, నేను చెట్టునే అనుకోవాలి. దానికి భిన్నత్వం లేదు. ఎందుకని? ఆకు వేరు చెట్టు వేరు కాదు, వేళ్ళు వేరు చెట్టు వేరు కాదు, కొమ్మలు వేరు చెట్టు వేరు కాదు, కాయలు వేరు చెట్టు వేరు కాదు, పువ్వులు వేరు చెట్టు వేరు కాదు. ఆకులు, కొమ్మలు, పువ్వులు, రెమ్మలు, చెట్టు, వేళ్ళు, బెరళ్ళు అన్నీ కలిపితేనే చెట్టు. అన్నీ దాని అంశాలే. ఎలా అంటే మన శరీరంలో కాలు, కాలికి వేళ్ళు, అరికాళ్ళు, అరిచేతులు, వేళ్ళు, కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవులు, పేర్లన్నీ వేరు వేరుగా ఉన్నాయి. కానీ మొత్తం కలిపితే శరీరం. ఏది విడివిడిగా లేదు. విడివిడిగా పేర్లు పెట్టుకున్నాం, మొత్తం కలిపితే ఏక శరీరం. మన శరీరం విడివిడిగా కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవులుగా కనపడుతూ ఏక శరీరంగా ఎలా ఉందో సృష్టి మొత్తం అలాగే ఉంది, ఇలా కనపడుతుంది అంతే విడివిడిగా. కానీ మొత్తం సృష్టి అంతా ఒకటే. ఈ సృష్టి మొత్తాన్ని ఏకంగా కలుపుతున్నది, మొత్తం సృష్టిని ఏకంగా కలుపుతున్నది ఆకాశతత్వము. ఆకాశతత్వంలో మొత్తం సృష్టి అంతా ఏకంగా కలిసిపోయి ఉంది. సృష్టి అంతా ఆకాశతత్వం వ్యాపించే ఉంది. ఆకాశతత్వంలోనే సృష్టి ఉంది. ఆకాశతత్వం యొక్క లక్షణాలే పంచభూతాలు. అయితే ఇది పదే పదే మననం చేసుకుంటే తప్ప అర్థమయ్యే విషయం కాదు, వింటే అర్థమయ్యేది కాదు. ఎందుకని? నేను శరీరం అనే అనుభవం మనకు మిగిలిపోయి ఉంటుంది. ఇక్కడ పరిమిత భావనలో నేనంటే ఏంటి అనగానే నేను ఈ శరీరం, అంతే ఆన్సర్. కానీ పరిశీలిస్తే ఇన్ని ఆన్సర్లు వస్తున్నాయి. అందులో ఆఖరి ఆన్సర్ ఏంటంటే నేను అనంత ఆత్మశక్తిని. ఒక చెట్టుకున్న ఆకు, ఒక చెట్టుకున్న పువ్వు, ఒక చెట్టుకున్న కాయ. నేను వేరేనేది అనుకోవచ్చు, ఎందుకంటే కాయకి, పువ్వుకి, ఆకుకి, కొమ్మకి, చెట్టుకి అసలు సంబంధమే ఉండదు. అన్ని షేపులు మారిపోయి వేరు వేరుగా ఉంటాయి. దేనికి దానికి సంబంధం ఉండదు. అసలు స్వజాతి అనుకోవయ్యి. కాయలన్నీ మేము ఒక జాతి అనుకుంటాయి, పువ్వులన్నీ మేము ఒక జాతి అనుకుంటాయి, కొమ్మలన్నీ మేము ఒక జాతి అనుకుంటాయి, ఆకులన్నీ మేము ఒక జాతి అనుకుంటాయి, కాండం అంతా నేను ఒక జాతి అనుకుంటుంది, వేళ్ళన్నీ మేము ఒక జాతి అనుకుంటాయి. కానీ మొత్తంగా అన్ని కలిసి పనిచేస్తున్నాయి. వేళ్ళు సారాన్ని తీసుకొని మొత్తం చెట్టు అంతా తీసుకుంటుంది. ఆ సారమే మొత్తం అన్నిటికీ వెళ్ళి అది బతుకుతుంది. మొత్తంగా కలిపితే అది చెట్టు. కానీ ఆకు తాను చెట్టునని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం, పువ్వు తాను చెట్టునని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం, పండు తాను చెట్టునని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం, కొమ్మ తాను చెట్టునని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అలాగే మనిషి నేను ఈ సృష్టినని, ఈ సృష్టికి ఆధారభూతమైన పంచభూతాలు ఉన్నవని, ఆ పంచభూతాలన్నీ అనంత ఆత్మశక్తిలో ఆకాశతత్వంలో ఉన్నాయని, మొత్తంగా ఈ సృష్టి అంతా ఆకాశతత్వంలోనే ఉందని, ఆకాశతత్వంతోనే నిలబడిందని, ఇది ఆకాశతత్వంగానే ఉండిపోతుందని, శాశ్వతంగా రూపాలు నశించిన, రూపాలు మార్పు చెందిన ఆకాశతత్వం ఆత్మశక్తి అనేది నశించదు అనేటువంటి సత్యాన్ని మననంతో తెలుసుకోవాలి. ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చేసింది, అందులో అద్భుతమేం లేదు. కానీ అది భావం రూఢిపడిపోయే వరకు, భావం అంతరంగంలో బలపడిపోయే వరకు, అది అర్థమయ్యి, బాగా అర్థమయ్యి, చెక్కు చెదరనంత అర్థమయ్యి మనలో ఇంకిపోయే వరకు ఆ భావాన్ని పెంచుకోవాలి. ఇక్కడ తపస్సులు చేసేది, ధ్యానాలు చేసేది, పదే పదే చెప్పుకునేది, పదే పదే మననం చేసుకునేది, అనేక రకాలుగా దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేసేది ఎందుకంటే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి అనంత భావనలో, ఏకత్వ భావనలో, అఖండ భావనలో లీనమైపోవటానికి, ఆ భావన స్థిరపడటానికి. ఎందుకని నేను శరీరం అనే భావన స్థిరపడిపోయింది. ఇప్పుడు మనలో స్థిరపడిపోయి ఉన్న భావన అది నేను శరీరం అని. ఈ భావస్థిరతని నేను అనంత ఆత్మశక్తిని అనే భావస్థిరతకి తీసుకెళ్ళాలి. దానికి పరిశీలనే, ఆత్మజ్ఞానమే, ఆధ్యాత్మికతే. కొన్ని వందల వేల శీర్షికలు దాని మీద చెప్పుకున్నాం, అవన్నీ చూడండి. లేదు ఈ శీర్షికలో కూడా మళ్ళీ కొద్దిగా చెప్పుకుందాం.
కొద్దిగా చెప్పుకుందాం. ఇప్పుడు మనం బాహ్య పరిశీలనలు అన్నీ చేసాం. ఏంటి, శరీరం ఎలా ఆహార పదార్థాలతో బతుకుతుంది, పంచభూతాలతో బతుకుతుంది. ఓకే, అది నిజమే. మళ్ళీ ఈ పంచభూతాలు ఆహార పదార్థాలు ఎత్తుక్కుంటూ వెళ్తే అనంత ఆత్మశక్తిలోనే ఉన్నాయి అవన్నీ. ఓకే, అది నిజమే. కాబట్టి నేను అనంత ఆత్మశక్తినే ఈ వైపు నుంచి. ఇదేంటి, జస్ట్ విచారణ మార్గంలో అర్థమైంది అంతే, అనుభవం కాదు. అలాగే నా తల్లిదండ్రులు, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే నా తల్లిదండ్రులు నేను వేరువేరు కాదు. మానవ జాతి అంతా ఇలా వెనక్కి వెళ్ళిపోతే మొత్తం ఒకటే. మళ్ళీ వీటన్నిటికీ మూలం మళ్ళీ పంచభూతాలే. ఇవన్నీ ఎందుకు ఏర్పడినాయి అంటే మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి అంటే పంచభూతాలు. పంచభూతాలు మళ్ళీ ఎక్కడ ఉన్నాయి, అనంతాత్మశక్తిలోనే ఉన్నాయి. ఇలా వెళ్ళినా కూడా విచారణ మార్గంలో ఉన్నదే అనంతాత్మశక్తే. కానీ అది ఊరికనే విచారణ ద్వారా తెలిసింది, అంటే పరిశీలన ద్వారా తెలిసింది తప్ప అనుభవం కాదు. మరి ఎలా ఇది అనుభవం అవుతుంది? ఇప్పుడు ఇక్కడ అనంత ఆత్మశక్తి అన్నా, బ్రహ్మము అన్నా, ఆత్మసాక్షాత్కారం అన్నా, మోక్షం అన్నా, దైవం అన్నా, దేవుడు అన్నా, మతం అన్నా, మార్గం అన్నా, సాధన అన్నా, పంచభూతాలన్నా, సృష్టి అన్నా, ప్రకృతి అన్నా, విశ్వం అన్నా, చెట్లన్నా, మనుషులన్నా, జంతువులన్నా, ఇదంతా మనం పెట్టుకున్న పేర్లు. ఈ విషయం మర్చిపోబాకండి. పేర్లతో ఎటువంటి గందరగోళం లేదు. అందులో సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, విషయాన్ని అర్థం చేసుకోండి. ఇవన్నీ కేవలం పేర్లు మాత్రమే. అవి సంబోధనకే అర్థం అవడానికి పేర్లు కావాలి కాబట్టి పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు ఊరికనే పరిశీలనతో, విచారణ ద్వారా, అంటే ఆలోచించటం ద్వారా అర్థమైన విషయాలు ఇవి, అనుభవాలు కాదు. ఇప్పుడు మరి ఇది అనుభవం కావాలి నాకు. ఎందుకని, శరీరం నేనని అనుభవంగా ఉంది. ఎందుకని, తింటున్నాను, తాగుతున్నాను, చూస్తున్నాను, పంచేంద్రియ అనుభవాలు, సుఖాలు అనుభవిస్తున్నాను. శరీరం పెరుగుతుంది, తరుగుతుంది, అనుభవాలు తెలుస్తున్నాయి, నొప్పి తెలుస్తుంది, బాధ తెలుస్తుంది, సుఖం తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి కదా నాకు. మరి అనుభవం ఎలా అవుతుంది? ఇప్పుడు నేనేమిటి అన్నప్పుడు నేను శరీరము పక్కాగా చెప్పాను. మరి నేను అనంతాత్మశక్తిని అంత పక్కాగా చెప్పాలిగా. అంత పక్కాగా చెప్పిన మహాత్ములు ఉన్నారు, లేకపోతే అసలు ఈ మార్గంలో మనం వెళ్ళంగా. అంత పక్కాగా చెప్పచ్చు అని ఆ చదువుని, ఆ జ్ఞానాన్ని, ఆ విద్యని అందిస్తున్నటువంటి ఆత్మజ్ఞాన గ్రంథాలు అనేక ఉన్నాయి. ఎందుకని, ఆ స్థితిని అనుభూతి చెందిన మహాత్ములు అందించినటువంటి గ్రంథాలు అవి. ఊరికనే వాచా వేదాంతంగా చెప్పినవి కాదు, అనంత ఆత్మశక్తిని అనుభూతి చెందిన మహాత్ములు అందించిన గ్రంథాలు అవి. అందుకని చదువు ఇది, ఆధ్యాత్మిక చదువు. ఇప్పుడు ఇది మనం మళ్ళీ మనలో అనుభూతి చెందాలి. బయట మనం విచారణ ద్వారా, పరిశీలన ద్వారా దాని గురించి తెలుసుకుంటున్నాం, అవుననిపిస్తుంది. కానీ జస్ట్ అది విచారణ, అంటే అనుభవం కాదు. ఇప్పుడు మనలో ఆ స్థితిని అనుభవం చెందాలి. నేను శరీరం అనే అనుభవం ఎలా ఉందో అలా నేను అనంత ఆత్మశక్తిని అనే అనుభవం కావాలి. అప్పుడు ఆ నేను అనంత ఆత్మశక్తి అవుద్ది. అంటే మన ప్రయాణం ఏంటంటే నేను నుంచి నేను వరకు, అంతే. అసలు జీవిత ప్రయాణం ఏంటి, మనిషి జీవిత లక్ష్యం ఏంటి అంటే మనం మోక్షము, ఆత్మసాక్షాత్కారం ఇవన్నీ చెబుతామే, ఏమీ లేదు. నేను నుంచి నేను వరకు, అంతే. నేను ఈ శరీరం అనే భావన నుంచి నేను అనంత ఆత్మశక్తిని అనే భావం వరకు, నేను నుంచి నేను వరకే. అప్పుడు నేనే, ఇప్పుడు నేనే. ఇది పరిమిత నేను, అది వ్యాప్త నేను. ఇది పరిమిత నేను, ఇది నశించిపోయే నేను. అది శాశ్వత నేను, అది అనంత నేను. అది సత్యమైన నేను, ఉన్న నేను. ఇది మిథ్యా నేను. మిథ్యా నేనంటే కొంతకాలం ఉండి తర్వాత ఉండదు. అది శాశ్వత నేను, అది ఎప్పటికే ఉంటుంది. కాబట్టి మిథ్యా నేను నుండి శాశ్వత నేనుకు ప్రయాణమే ఆధ్యాత్మికత, జీవితం. అసలు జీవితం కూడా అందుకే. మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా జీవితం అందుకే. ఎప్పటికైనా తెలుసుకుంటారు, వాళ్ళకైతే రేపైనా తెలుసుకుంటారు. తెలుసుకోవటం జరుగుద్ది. ఇప్పుడు మీరు ప్రయత్నించవచ్చు, ప్రయత్నించకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా జరుగుద్ది. జీవితం అంటే అదే, నేను నుంచి నేను వరకు. నేను శరీరం అన్న భావన నుంచి నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి శాశ్వత భావన వరకు. ఇప్పుడు నేను శరీరం అనేది మిథ్యా భావన. ఎందుకంటే నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది ఈ శరీరం. నేను ఈ శరీరం అన్నానని ఇప్పుడు అంటున్నాను అనుకోండి, ఈ శరీరం ఇప్పుడు ఎలా ఉండదు. 4-5 రోజులకు మళ్ళీ ఇంకా మార్పు చెందిపోద్ది ఆయన తీసుకునే ఆహార పదార్థాలను బట్టి. నా వయసు పెరిగిపోతూ ఉంటుంది. నిరంతరం శరీరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. కాబట్టి జీవితం ఏంటి అంటే నేను నుంచి నేను వరకు. అందుకని నేనేమిటి అన్నప్పుడు నేనేంటో తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకోవటమే నేనేంటని. అసలు నేననేది ఏమిటి అంటే అదే నిన్ను నువ్వు తెలుసుకో. అదే రమణ భగవానులు చెప్పింది, అదే ఆత్మజ్ఞానం చెబుతుంది.
నేనేమిటని ఎవరిని అడుగుతావు? నువ్వు తెలుసుకో అంతే. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటున్నాక ఇప్పుడు పరిశీలించాం. ఇలా వెళ్తే సృష్టి పంచభూతాలు అర్థమైనాయి. ఇలా మన తల్లిదండ్రుల నుంచి అటు వెళ్తే అటు మళ్ళీ సృష్టి పంచభూతాలే వస్తున్నాయి, ఆత్మశక్తి వస్తుంది. ఎటు వెళ్ళినా మార్గం చివరికి ఆత్మశక్తి కూడా ఆగుతాం. ఇప్పుడు ఆత్మశక్తి అనుభవంగా కావాలి నాకు, పాఠంగా కాదు, ఎవరో చెప్పిన మాటలుగా కాదు, విచారణలో పరిశీలనలో ఊరికనే అందిన ఊహగా కాదు, అనుభవంగా కావాలి. అనుభవం అయితే ఈ శరీరం నేను అన్న అనుభవం ఎంత గాఢంగా ఉందో అలా అనుభవం అయితే నేను ఆత్మశక్తి నుంచి చెప్పగలుగుతాను. అలా చెప్పిన మహాత్ములు ఉన్నారు, ఎలా అనుభవం అవుతుందో కూడా వాళ్ళు చెప్పారు. కానీ అది చెప్పటం చాలా తేలిక, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి, ఎవరికాళ్ళు దాన్ని సాధన చేసుకోవాలి. అందుకని సాధనా మార్గాలు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? చాలా శీర్షికలు చెప్పుకున్నాం. ఏమి చేయక్కర్లే, సింపుల్గా కూర్చో. ముందు నేను అనుకుంది ఏంటి? శరీరం కదా, ఆ నేను కూర్చోబెట్టు. ఇప్పుడు ఈ నేను అనే శరీరాన్ని నడిపేది ఏంటి? మనస్సు. అది ఎలా ఏర్పడింది? ఈ శరీరముతో, ఈ ఇంద్రియాలతో ప్రపంచం నుంచి నేను గ్రహించిన విషయాలన్నీ మనసుగా ఏర్పడినాయి. అంతే. మనసులో ఉన్నాయన్నీ కూడా జ్ఞాపకాలు, గుర్తులు, అవే భావాలుగా మళ్ళీ తిరిగి శరీరాన్ని ఆ పనులు చేయమని ప్రోత్సహిస్తాయి. అంతే, పంచేంద్రియాలతో గ్రహించిన విషయాలు. ఓకే, అంటే ఇప్పుడు నేను శరీరం, మళ్ళీ మనసు ఎవరు? అది కూడా నేనే. నేను శరీరము, నేను మనస్సు. మనసు అంటే ఏంటి? భావాలు, ఆలోచనలు, జ్ఞాపకాలు అన్నీ ఒకటే, రకరకాల పేర్లు. శరీరము మనస్సులు వేరువేరా కాదు. మనసు శరీరం రెండు కలిస్తేనే జీవితం సాగుతుంది. ఆలోచన పుట్టకుండా, భావం పుట్టకుండా, మనసు కదలకుండా శరీరం కదపలేను అసలు నేను. కాబట్టి నేను మాట్లాడేటప్పుడు మనస్సు శరీరం అని విడివిడిగా ఉంటున్నా, మనోశరీరాలు రెండు ఏకమైతేనే నేను మనిషిని అన్న తలంపు నాకు వస్తుంది, శరీరం నేనన్న తలంపు నాకు వస్తుంది, నేను ఏ పనైనా చేయగలను. కాబట్టి మనసు నేనే, శరీరం నేనే. అంటే మళ్ళీ ఇప్పుడు నేను మనసునని కూడా తెలిసింది. ఇలా లోపలికి వస్తే ఏం తెలిసిందంటే నేను శరీరం అని తెలిసింది, నెక్స్ట్ నేను మనసునని కూడా తెలిసింది. ఓకే, ఇప్పుడు ఈ శరీరము మనస్సుల కలయికతో కదా జీవితం సాగుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ముందు నేను అనుకున్న శరీరాన్ని కూర్చోబెట్టే, కదలబాక. అంటే నువ్వు కదలబాక, శరీర నేనుగా నువ్వు కదలబాక. ఓకే, ఇప్పుడు కదలటల్లా కూర్చున్నా, నీకు ఎలా బాగుంటే అలా కూర్చో, నిద్రపోబాక అంతే. తర్వాత ఏం చేయాలి అంటే మనోనేనుగా కదులుతూనే ఉంటుంది. అది భావాలు, ఆలోచనలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. దాన్ని పరిశీలించు, దాన్ని గమనించు. ఆ మనోనేనుని పట్టించుకోబాక. ఎందుకని ఆ మనోనేను శరీరం కదిపితేనే అవసరం. ఇప్పుడు శరీరంతో నడిచి వెళ్ళాలనుకోండి, మనోనేను ఉండాలి. కాలు ఎక్కడ వేస్తున్నాం, కాలు ఎక్కడ తీస్తున్నాం, ఎలా వేయాలి, ఎలా తీయాలి, బజార్ వెళ్ళాలంటే సైకిల్ ఎలా తొక్కాలి, వాహనం ఎలా వేయాలి, తోలాలి, ఏ వాహనం ఎక్కి వెళ్ళాలి, దీనికి జ్ఞానం కావాలి. మనసు భావాలు కదులుతూ ఉండాలి, ఆలోచన కదులుతూ ఉంటేనే మనం కదలగలం, అసలు ఏ పనైనా చేయగలం, ఏ మాట అయినా మాట్లాడగలం. కానీ కళ్ళు మూసుకు కూర్చున్నాక మనం కళ్ళు మూసుకొని కూర్చొని ఇప్పుడు శరీరాన్ని కదపకూడదు అంటే నేను అనే ఈ శరీరాన్ని కదపకూడదని నిర్ణయించుకున్నాగా, అప్పుడు మనసుతో కూడా పని లేదుగా. నాకు మనసు కదిలితే శరీరం కదలాలనిపిస్తుందిగా. శరీరం కదపొద్దు అనుకున్నప్పుడు మనసును కూడా కదపకూడదు. కానీ మనసును కదపకుండా ఉండటం మన చేతిలో లేదు. శరీరాన్ని కూర్చోబెట్టగలం, మనసుని ఆపలేం. ఎందుకనంటే అది శరీరం వల్లే పదార్థంగా లేదు. మరి అలా ఉంది అది. ఇప్పుడు మళ్ళీ పరిశీలించు. మళ్ళీ పరిశీలించడం ఇంకో దార్యం లేదు అక్కడ. ఎలా ఉందంటే ఇలా ఉంది, అలా ఉందని చెప్పడానికి లేకుండా ఉంది. అది ఒక పదార్థంలో లేదు, దానికి రంగు, రుచి, వాసన, రూపం ఏమీ లేవు, ఉన్నదని తెలుస్తుంది. దాన్నే అంటే శబ్దస్పర్శ రూపరస గంధములకు అందకుండా ఉన్నది అని తెలుస్తూ ఉన్నదానినే శక్తి అని పిలిచారు. అంటే మనసు శక్తి రూపంలో ఉంది. అదే శబ్దానికి అందింది అనుకోండి, అది శబ్దం అన్నాం. రూపానికి అందింది అనుకోండి, అది దృశ్యం అన్నాం. దృశ్యానికి అంది దాని రూపం అన్నాం. అలా దేనికైనా అందితే దానికి పేరుంది. శబ్ద, స్పర్శ, రూప, రస అంటే రుచి, గంధం అంటే వాసన. దేనికి అందినా దాన్ని ఆ పేరుతో చెబుతాం. దేనికి ఈ ఐదింట్లో దేనికి అందని దాన్ని శక్తి అనే పేరుతో చెబుతాం. అదే శక్తి, అదే ఆత్మశక్తి. అయితే మనసు ఏ రూపంలో ఉంది? ఇప్పుడు శక్తి రూపంలో ఉంది.
మరి శక్తి రూపంలో ఉన్న మనసు ఏం పని చేస్తుంది? ఇప్పుడు మరి మనసు అని ఎందుకన్నాం అంటే అది శరీరం వైపు పనిచేస్తుంది, దాని ఒరిజినాలిటీగా లేదు. అది ఈ శరీరానికి అనుగుణంగా ఈ శరీరంతో చేసిన పనులను గుర్తుపెట్టుకొని శరీరానికి సంబంధించిన పనులు చేస్తుంది అది. ఓహో, అంటే శక్తి శరీర సంబంధిత పనులు చేస్తున్నప్పుడు మనసు అది శరీరాన్ని కదుపుతూ ఆ పనులు చేసి దానికి ఆ భావాలు ఇస్తుంది, అందుకని మనసు అన్నాం. ఓకే, కానీ దాని రూపం ఏంటి? శక్తి స్వరూపం. కానీ అది చేసే పనులు ఏంటి? శరీర సంబంధిత పనులు, అందుకని అది మనసు. ఓ పని చేయి, శరీరాన్ని కదపొద్దు అనుకున్నాం కాబట్టి శరీర సంబంధిత పనులను కూడా కదపకో. అయితే మనసుని దాన్ని కదపకుండా ఉండటానికి ప్రాక్టీస్ చేయి. వీలైతే ఒక స్థిరత్వానికి ప్రాక్టీస్ చేయి. వీలు కాకపోతే దాన్ని పట్టించుకోకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేయి. దాన్ని పట్టించుకోబాక. అంటే దాంట్లో ఇప్పుడు మనసులో ఆలోచనలు కదులుతాయి, నాకు అవసరం లేదనుకో. దాన్ని పట్టించుకోకుండా ఉండటానికి కానీ లేదా దాన్ని చెల్లింపకుండా ఉండటానికి కానీ, అంటే అనేక మంది అనేక విధానాల్లో ప్రయాణిస్తున్నారు, అందుకని 2 రకాలుగా చెబుతున్నా. నీకు నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. అది శరీరపరంగా పనిచేస్తున్న విషయాలను పట్టించుకోబాక. లేదా మనసుగా దాని కదలికల్ని ఆపటం నేర్చుకో. దానికి ఏ మార్గాల్లో వెళ్తావో నీ ఇష్టం. లేదా పట్టించుకోబాక, ఈజీ మార్గం అది. అలా కొన్నాళ్ళు పట్టించుకోకుండా వదిలేసుకుంటూ వెళ్తే దాని అంతటా అదే పట్టించుకోవటం లేదని ఆగిపోవటం మొదలు పెడుతుంది. ఆగిపోవటం అంటే ఏంటి? ఆ భావాల మీద, ఆ ఎరుక మీద దృష్టి, ఏకాగ్రత, ధ్యాస తగ్గుతుంది. ఇప్పుడు ధ్యాస తగ్గినప్పుడు ఏమవ్వాలి? అందులో భావాలను తీసి మనసు యొక్క స్వరూపం శక్తి కనుక శక్తి భావం మీద కూర్చో. అంటే ఆలోచనలో ఉన్నటువంటి ఆలోచన భావం వద్దు, ఆలోచన యొక్క స్వరూపం శక్తి. అందులో ఉన్న భావంతో పని లేదు, ఆలోచనలో ఉన్న భావంతో పని లేదు, జ్ఞాపకంలో ఉన్న గుర్తుతో పని లేదు, భావంలో ఉన్న అర్థంతో పని లేదు, దానిలో ఉన్న రూపమో, దృశ్యమో, శబ్దమో, అనుభవంతో పని లేదు. కేవలం దాని యొక్క స్థితి ఏంటంటే అది శక్తి స్థితిగా ఉంది. ఆ శక్తి స్థితిని ప్రశాంతంగా అనుభవించు. అది ఎలా ఉంది అంటే ఇప్పుడు మనసులోంచి, ఆ శక్తి స్థితిలోంచి శబ్ద స్పర్శ రూప రసగంధములతో ఈ శరీరంతో గ్రహించినటువంటి విషయాలన్నీ, అనుభవాలన్నీ, అనుభూతులన్నీ తీసేస్తే, మొత్తం తీసి పారేస్తే ఏముంటుంది? అక్కడ ఖాళీ శక్తి ఉంది. ఆ ఖాళీ శక్తి ఎలా ఉంటుంది అంటే మనం చెబుతున్నాం అది ఖాళీ శక్తి అని. అది ఎలా ఉన్నా దానికి పేరుంది. శబ్దంగా ఉంటే శబ్దానికి సంబంధించిన పేరుంది, దృశ్యంగా ఉంటే రూపానికి సంబంధించిన పేరుంది, రుచిగా ఉంటే పదార్థానికి సంబంధించిన పేరుంది, వాసనగా ఉంటే వాసనకు సంబంధించిన పేరుంది, స్పర్శగా ఉంటే స్పర్శకి సంబంధించిన పేరుంది. ఇలా ఎలాగూ లేనప్పుడు దానికి ఉన్న పేరు శక్తి. అదే ఖాళీగా ఉంది, శూన్యంగా ఉంది అంటున్నాం. అది ఖాళీ కాదు, శూన్యము కాదు, శక్తి. కానీ శబ్దస్పర్శ రూపరసగంధముల వల్ల లేదు, శక్తిగా ఉందంతే, ఆ స్థితి అంతే. ఎప్పుడు దాన్ని ఏమంటాం? ఖాళీ అనొచ్చు, శూన్యం అనొచ్చు, నిశ్చలత్వం అనొచ్చు, మౌనం అనొచ్చు, నిశ్శబ్దం అనొచ్చు, ఏమైనా అనొచ్చు దాన్ని. అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, అదే శక్తి. ఇప్పుడు ఆ శక్తి ఒరిజినల్గా అసలు నువ్వు ఒకవేళ మనం చెప్పుకోవాలంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు గాలి ఎలా ఉంటుందో మనకు తెలుసు, దాని స్పర్శ. వాసన ఎలా ఉంటుందో మనకు తెలుసు, శబ్దం ఎలా ఉంటుందో మనకు తెలుసు, రంగు ఎలా ఉంటుందో మనకు తెలుసు, రుచి ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు ఆకాశ స్థితిగా శక్తి ఉంటుంది. శక్తి ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలి అంటే ఆకాశ స్థితిగా ఉంటుంది. ఆకాశం ఉందని తెలుసుగా, కాకపోతే ఖాళీ అంటున్నాం దాన్ని. అలా ఉంటుంది శక్తి, ఆకాశ స్థితిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే కూర్చొని శరీర స్థితిని కదపకుండా ఉండటం అలవాటు చేసుకో. దానికి కొన్ని రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు. తర్వాత మనోస్థితిని, అంటే మనసులో ఉన్న భావజాలాన్ని, మనసుని కదపకుండా ఉండటం ప్రాక్టీస్ చేసుకో. లేదా పట్టించుకోకుండా వదిలేయటం నేర్చుకో. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది చేసుకో. ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే ఆకాశతత్వాన్ని భావన చేసుకో, నేను అనంత ఆత్మశక్తిని అని. శక్తి అలాగే ఉంటుంది. ఇది మహాత్ములు చెప్పింది, నేను చెప్పింది కాదు, కల్పన కాదు, ఊహ కాదు, ఇక్కడ ఉన్న సాక్ష్యం అది. ఇక్కడ ఆకాశం అనేది ఒకటి ఉంది, సాక్ష్యం. ఆ సాక్ష్యం అంటే ఆ ఆకాశతత్వంలో ఇమిడిపో, కరిగిపో, కలిసిపో.
లేదు నేను శరీరాన్ని వదలలేకపోతున్నాను, మనోస్థితిని వదలలేకపోతున్నాను అంటావా? వాటిని అలా ఉంచేసి ఆకాశ స్థితిని భావన చేసుకో. భావన చేయడం అలవాటుగా. ఇప్పుడు మనం అందుకే నామ సంకీర్తనలు, అఖండ నామ సంకీర్తనలు, మంత్రజపాలు, మనసుకి శరీరానికి అవసరమైనవి అన్ని భక్తి మార్గాలు ఏర్పాటు చేసుకున్నాం. అలా ధ్యాన మార్గాలు ఏర్పాటు చేసుకున్నాం, సాధనా మార్గాలు ఏర్పాటు చేసుకున్నాం. ఒకవేళ శరీర మనస్సులను దాటి ప్రాణశక్తిలోకి నేను రాలేకపోతున్నాను అని అనిపిస్తే అలా దాటి రావడం కరెక్ట్ అయిన మార్గం, సమంజసమైన మార్గం. అలాగే ట్రై చేయి. ఎందుకనంటే శరీరాన్ని దాటగానే, మనసుని దాటగానే ఆటోమేటిక్గా శక్తి స్థితిలోకి వచ్చేస్తావు. నువ్వే భావన చేయక్కర్లే అసలు. అప్పుడు మిగిలేది శక్తి స్థితే. అది నీకు అనుభవం అవుతుంది కొంతకాలానికి. అయితే ఇదంతా టైం పడుతుంది. గాఢభావం స్థిరపడే వరకు టైం పడుతుంది. లేదు ఒకవేళ నేను ఆకాశ స్థితిని భావన చేసుకుంటాను, ఎందుకంటే నేను శరీర స్థితిని దాటలేకపోతున్నాను, అది నాకు తెలుస్తూనే ఉంది. కాళ్ళు తిమ్మిరులెక్కిపోయి, నడుము నొప్పులు, జబ్బులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, మానసిక స్థితులు దాటలేకపోతున్నాను. సంసారాలు, ఈ సంసార స్థితి గతులు, మానసిక బాధలు, ఈ మనుషులు, ఈ ప్రపంచం, ఈ గొడవలు, గోళ్ళు, అందుకని రెండు దాటలేకపోతున్నానంటే ప్రశాంతంగా కూర్చొని ఆకాశ స్థితిని భావన చేసి నీ చుట్టూ ఉన్నటువంటి ఖాళీలో కరిగిపో. అంటే శరీరం కరిగిపోయి కలిసిపోయింది. ఎలా అంటే వయసుగడ్డ మంచినీటిలో వేస్తే కరిగి కలిసిపోయి నీరైపోయినట్టుగా ఆకాశతత్వంలో ఇమిడిపో. ఏ గుణము, ఏ భావం కాసేపు ఉంచుకోబోక. అది 5 నిమిషాలు 10 నిమిషాలు ట్రై చేయి. అది బలవంతంగా చేయబాక, ఫోర్స్ఫుల్గా అసలు చేయబాక. లేదా నేను మళ్ళీ లేచి నేను ఆకాశతత్వం అయిపోయాను పిచ్చి పిచ్చి గొంతులేబాక. చాలా ఎరుకతో, చాలా జ్ఞానంతో, నీ వరకు నువ్వు తెలిసిన ఎరుకతో ఊరికనే భావన చేయి. దీన్ని మళ్ళీ అందరికీ చెప్పబాక, ఇలాంటి పిచ్చిలు ఎక్కించుకోబాక. ఆ భావన బలపడిన రోజున నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి విషయం నీకే అర్థమవుతుంది. అప్పుడు నేనేమిటి అన్నప్పుడు ఎన్ని సమాధానాలు చెప్పుకోవచ్చు? మొట్టమొదటి సమాధానం ఈ శరీరం నేనే, రెండవ సమాధానం మనసు కూడా నేనే, మూడవ సమాధానం ప్రాణశక్తిని కూడా నేనే, నాలుగవ సమాధానం అదే ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి కనుక అనంత ఆత్మశక్తిని నేనే. ఇంకా ఏం చెప్పుకోవచ్చు నేనేమిటి అన్నప్పుడు? ఆహార పదార్థాలు నేనే, చెట్లు నేనే, పంచభూతాలు నేనే, సృష్టి అంతా నేనే. ఎందుకని ఆ సృష్టితోనే నేను తయారయ్యాను. సృష్టికి నాకు అభేదం లేదు. అలా కూడా మళ్ళీ వీటన్నింటికి మూలం అనంత ఆత్మశక్తి. అక్కడ దాకా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇంకా నేనెవరన్నప్పుడు నా తల్లిదండ్రులు నేనే, నా తల్లిదండ్రులకు ఆధారం వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి అది నేనే. ఇలా ఎత్తుక్కుంటే వెళ్తే మానవ జాతి మూలం మొత్తం నేనే. ఎందుకంటే అక్కడి నుంచే నేను వచ్చాను కాబట్టి. ఒక చెట్టుకు చిటారు కొమ్మనున్న ఆకు కూడా చెట్టే, చెట్టుకు భిన్నం కాదు అది. ఇలా నేనంటే ఏమిటి అనేది నీ భావనా స్థితిలో, నీ భావ వైశాల్యంలో, నీ జ్ఞాన వైశాల్యంలో, నీ భావ విస్తృతిలో, నీ జ్ఞాన విస్తృతిలో, నీ పరిశోధన, నీ పరిశీలన, నీ అన్వేషణ, నీ తాహతను బట్టి, నీ శక్తిని బట్టి, నీ అవగాహన శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, నువ్వు అర్థం చేసుకునేటువంటి నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి నువ్వు నేనుని అపరిమితంగా, అనంతంగా, విశాలంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ నేనుని ప్రస్తుతం ఎంత చెబుతావో, తర్వాత ఎంత చెబుతావో, ఆ నేనంటే ఏమిటి అనుకుంటావో మొత్తం నీ చేతిలో ఉంది. నేనంటే ఏమిటి అని నాకు అర్థమయ్యే విధానం వేరు. ఎందుకని నేనున్న స్థితిలో నాకు అర్థమవుద్ది. ఇప్పుడు శరీర స్థితిలో ఉన్న వాళ్ళకి నేనంటే శరీరం అనే అర్థమవుద్ది కాదు. ఇవన్నీ పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు ఒక అభేదతత్వం అర్థమవుతూ ఉంటుంది. కానీ ఆ గాఢత రాలేదుగా. అదే రమణ మహర్షిని నేనెవరు అంటే నేను అనంత ఆత్మస్వరూపుడును అని చెప్పారు ఆయన. చాలామంది మహాత్ములు నేను అంటే అనంత ఆత్మశక్తి అని చెప్పారు. మేము అనంత ఆత్మశక్తి స్వరూపులమే అని చెప్పారు. అలా చాలామందికి సృష్టికి మాకు అభేదత్వము, సృష్టి ఇదంతా మేమే అని చెప్పారు. అది ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడతారు నేనంటే ఏమిటని. అది ఎందుకని అంటే మనం ఉన్న స్థాయిని బట్టి. ఇప్పుడు మనం పరిశీలనలు అన్ని స్థాయిలు చెప్పుకుంటూ వెళ్ళాంగా. అలాగా పరిశీలనలో మీ నేనంటే ఏంటో మీరే కనుక్కోవాలి. ఎవరి నేను వాళ్ళే కనుక్కోవాలి. ఆట ఏంటి అసలు? జీవితపు ఆట అంటే వీరి వీరి గొమ్ముడు పండు వీరి పేరేమి అంటే నేను. ఆ నేనెవరో కనుక్కో. ఆ నేను, నీ నేను నువ్వే కనుక్కోవాలి. నా నేను నేనే కనుక్కోవాలి.
ఎవరి నేను వాళ్ళే కనుక్కోవాలి. ఒకళ్ళ నేను ఇంకొకళ్ళు అసలు కనుక్కోలేరు, కుదరదు, ఆట అలా పెట్టబడలేదు. అందుకే ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ఆట వాళ్ళది, ఎవరి సాధన వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరికి అర్థమైన విధానంలో వాళ్ళు సాగుతారు. అందుకని నేనంటే ఏమిటి అనేది మీరే కనుక్కోవాలి. నేను చెప్పింది సత్యం కాదు. ఒకవేళ నేను చెప్పింది నాకు సత్యం, నా నేనది, మీ నేను కాదు. మీ నేను మీరే కనుక్కోవాలి. నేనంటే ఏమిటి అంటే అది మీరే కనుక్కోవాలను. జీవితం నేను నుండి నేను వరకు ప్రయాణం, అంతే. నేను నుండి నేను వరకు, ఇదే జీవితం. నేను ఈ శరీరం అనే భావం నుండి చిట్ట చివరిగా నేను అనిపించే భావం ఏ ఛాన్స్ ఉందో మనిషికి, అక్కడ వరకు ప్రయాణించాలి. మీరు ప్రయాణించండి. నేనంటే ఏమిటో మీకు అనుభవం అవ్వాలి, మాటలతో కాదు. మీకు అర్థం అవ్వాలి, మీకు అనుభవం అవ్వాలి. ఎవరో పుస్తకాల్లో చెబితే, ఎవరో మాటల్లో చెబితే, ఎవరో ఉపన్యాసాల్లో చెబితే కాదు. అది ఎవరికాళ్ళు కనుక్కోవాలి. మీ నేను మీరు కనుక్కోండి. అలా కనుక్కోవడానికే మనం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, ఈ ఆధ్యాత్మిక ప్రచురణ అనే శీర్షికల ద్వారా చెప్పుకుంటున్నాం. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.